ఏంటంటే ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన మరణంలో మనము కూడా పాలిభాగస్థులము అన్నటువంటి విషయాన్ని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. అసలు బాప్తిస్మము అంటే విషయం ఏంటంటే క్రీస్తులో తిరిగి జన్మించుట, పాపముల విషయమై చనిపోయి యేసుక్రీస్తులో మరలా నూతనముగా జన్మించుట. ఇంకొక అర్థం బాప్తిస్మము అంటే పాతి పెట్టబడుట. బాప్తిస్మం అంటే పాతి పెట్టబడుట. బాప్తిస్మం పొందినటువంటి మన అందరము కూడా యేసుక్రీస్తుతో మరణంలోనికి వెళ్ళిపోయాం. మనము కూడా మరణించిన వారి లెక్కలోనే ఉండాలి. మరణించడం అంటే దాని అర్థం ఏంటంటే మరణించినటువంటి వ్యక్తి మరలా మాట్లాడదు. మరణించినటువంటి వ్యక్తికి మనం ఏమన్నా తిరిగి సమాధానము చెప్పడం. క్రీస్తును అంగీకరించినటువంటి మనము కూడా సాధువులా మార్చబడాలి. సాధువులా మారిపోయేటువంటి వారుగా ఉండాలి. అది యేసు ప్రభు దేవుడని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? యేసు ప్రభు మీ కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి మీ కొరకు ప్రాణం పెట్టి మరణించాడని మీరు నమ్ముతున్నారా? ఆయన మరణాన్ని గెలిచి తిరిగి పరలోకానికి వెళ్ళి ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మనందరము సిద్ధపడి ఉంటే ఆయన తనతో పాటు పరలోకానికి తీసుకుని వెళతాడని మీరు నమ్ముతున్నారా? రైట్. మీరు ఎవరు బలవంతాన్ని బట్టి బాప్తిసం తీసుకున్నారా, లేకపోతే మీ ఇష్టపూర్వకంగా బాప్తిసం తీసుకున్నారా? ఇష్టపూర్వకంగా బాప్తిసం తీసుకున్నారు. రైట్. పేరు అన్నారు? పౌలరాజుగా మార్చండి. ఓకే. పాలరాజు గారు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వీరికి బాప్తిసం ఇస్తున్నాను. మీరు పట్టుకోండి. పౌలరాజు మాయా మీరు మోకలేసి ఇప్పుడు ఎక్కువ నీరు సరే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి ఈరోజు నీ మహాకృపను బట్టి నాయన ఇదిగో కుమారుడు పాలరాజు గారికి నీ నామంలో నీటి మూలముగా నాయన నీ కుమారుడు తిరిగి జన్మించాను. ఆత్మీయతలో నా ప్రభు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకొని మీ అభిషేకం అనుగ్రహించాను. ఇది మొదలుకొని మీరు అక్కడ పర్యంతం వరకు నీ కొరకు మీ సాక్షిగా మీ సన్నిధిలో మీరు స్థిరపరిచి బలపరిచి నిలవబెట్టి దీవించి మేలు పొందమని యేసుక్రీస్తు వారి దివ్యమైనటువంటి నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ వివేక దేవుని ఆశీర్వాదములు ఇది మొదలుకొని ఆయన రాకడ పర్యాంతం వరకు మీకు మీ కుటుంబానికి తోడుగా ఉండి ఆయన కృపలో నడిపించి వర్ధిల్లంపచేయును గాక. ఆమేన్. రైట్. చాలు. ఈ గొప్ప సమయాన్ని దయచేసినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు దేవా తండ్రి. ఈ యొక్క బాప్తిసం ద్వారా ప్రభావ తండ్రి తన జీవితం అంతా కూడా ప్రభావ తండ్రి దేవా మిమ్మల్ని నేపరిచే బిడ్డగా ఉండటం సహాయం చేయండి. అలాగే తమ కుటుంబాన్ని కూడా ప్రభావ తండ్రి మీ మార్గంలో నడిపించండి. దేవా జ్ఞానం అనుగ్రహించమని వేడుకుంటున్నాను. మహోన్నతుడైన దేవుడు ప్రభావ తండ్రి మిమ్మల్ని తెలుసుకునే కృప దయచేసినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు దేవా తండ్రి. మరొకసారి ప్రభావ తండ్రి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఆత్మలు దేవా తండ్రి ఒక మార్గమును వేయటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. దేవా ఈ కుటుంబం ద్వారా అనేక ఆత్మ రక్షించగలుగుతుంది. నూతనమైన మార్గం ప్రభావ తండ్రి సరళము చేయమని వేడుకొని దేవా ఈ యొక్క చిన్న ప్రార్థన మీ జీవితం ఏసు పట్టించిన తీరిపోయి సంభారదుత నన్ను దాటిపోయే, నా సంకటములన్నీయు తీరిపోయే, సంభారదుత నన్ను దాటిపోయే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు వెళ్ళండి అలాగా. ఇంకా ఎవరైనా బాప్తిసం పొందడానికి రెడీగా ఉన్నారా? యేసు ప్రభు దేవుడని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? యేసు ప్రభు మీ కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి
మీ కొరకు ప్రాణం పెట్టి మరణించాడని మీరు నమ్ముతున్నారా? ఆయన మరణాన్ని గెలిచి తిరిగి పరలోకానికి వెళ్ళి ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మనందరము సిద్ధపడి ఉంటే ఆయన తనతో పాటు పరలోకానికి తీసుకుని వెళతాడని మీరు నమ్ముతున్నారా? రైట్. మీరు ఎవరు బలవంతాన్ని బట్టి బాప్తిసం తీసుకున్నారా, లేకపోతే మీ ఇష్టపూర్వకంగా బాప్తిసం తీసుకున్నారా? ఇష్టపూర్వకంగానే బాప్తిసం తీసుకున్నారు. రైట్. పేరేం పేరు అన్నారు? పాలరాజు. పౌలరాజుగా మార్చండి. ఓకే. పాలరాజు గారు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వీరికి బాప్తిసం ఇస్తున్నాను. మీరు ముక్కు పట్టుకొని పౌలరాజు. మాయా మాయా మీరు మోకలేసి. ఇప్పుడు ఎక్కువ నీరు సరే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మనిషి నాపలేదు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు నీ మహాకృపను బట్టి నాయన ఇదిగో కుమారుడు బాలరాజు గారికి నీ నామంలో నీటి మూలముగా నాయన నీ కుమారుడు తిరిగి జన్మించాను. ఆత్మీయతలో నా ప్రభువుని ఒకసారి జ్ఞాపకం చేసుకొని మీ అభిషేకం అనుగ్రహించాను. ఇది మొదలుకొని మీరు అక్కడ పర్యంతం వరకు నీ కొరకు నీ సాక్షిగా నీ సన్నిధిలో మీరు స్థిరపరిచి బలపరిచి నిలవబెట్టి దీవించి మేలు పొందమని యేసుక్రీస్తు వారి దివ్యమైనటువంటి నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ వివేక దేవుని ఆశీర్వాదములు ఇది మొదలుకొని ఆయన రాకడ పర్యాంతం వరకు మీకు మీ కుటుంబానికి తోడుగా ఉండి ఆయన కృపలో నడిపించి వర్ధిల్లింపచేయును గాక. ఆమేన్. రైట్ రైట్. చాలు. ఈ గొప్ప సమయాన్ని దయచేసినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు దేవా తండ్రి. ఈ యొక్క బాప్తిసం ద్వారా ప్రభా తండ్రి తమ జీవితం అంతా కూడా ప్రభా తండ్రి దేవా మిమ్మల్ని నేపరిచే బిడ్డగా ఉండేటప్పుడు సహాయం చేయండి. అలాగే తమ కుటుంబాన్ని కూడా ప్రభా తండ్రి మీ మార్గంలో నడిపించడానికి దేవా జ్ఞానం అనుగ్రహించుకొని వేడుకుంటున్నాను. మహోన్నతుడైన ప్రభా తండ్రి మిమ్మల్ని తెలుసుకునే కృప దయచేసినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు దేవతండి. మరొకసారి ప్రభా తండ్రి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఆత్మలు దేవతండి ఒక మార్గమును వేయటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. దేవ ఈ కుటుంబం ద్వారా అనేక ఆత్మ రక్షించగలగదు నూతనమైన మార్గం ప్రభా తండ్రి సరళం చేయమని వేడుకొని దేవ ఈ యొక్క చిన్న ప్రార్థన తీసుకున్న పరిస్థితులు ఏసు పట్టించినంత తీరిపోయే సంభారదుత నన్ను దాటిపోయే, నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదుత నన్ను దాటిపోయే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు వెళ్ళండి అలాగా. ఇంకా ఎవరైనా బాప్తిసం పొందడానికి రెడీగా ఉన్నారా?